మానవులు ఎల్లప్పుడూ ప్రకృతితో అనుసంధానించుకుని ఉన్నారు. సూర్యుడు, చంద్రుడు మరియు కతువులకు అనుగుణంగా మన జీవితం సాగుతుంది. సూర్యోదయానికి ముందు ఒక ప్రత్యేక సమయం ఉంది. దీనిని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒక ప్రత్యేకమైన శక్తితో నిండి ఉంటుంది. ఈ శక్తి మన శ్రేయస్సుకు చాలా శక్తివంతమైంది మరియు ప్రయోజనకరమైంది అని చెబుతారు. బ్రహ్మ ముహూర్తం అంటే సృష్టికర్త సమయం. ఇది సాధారణంగా సూర్యోదయానికి కనీసం 9 నిమిషాల ముందు ప్రారంభమవుతుంది. అంటే వేసవిలో ముందుగా, శీతాకాలంలో ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ప్రకృతి చీకటి నుండి వెలుతురుకు మారుతుంది. ఈ మార్పు ఒక ప్రత్యేక శక్తిని సృష్టిస్తుంది. అనేక ప్రాచీన సంస్కృతులు ఈ సమయం యొక్క శక్తిని గుర్తించాయి. దాని శక్తిని ఉపయోగించుకోవడానికి వారు కొన్ని పద్ధతులను అభివృద్ధి చేశారు. ఈ పద్ధతులలో ధ్యానం, యోగా మరియు ప్రార్థనలు ఉంటాయి. నేడు మనం బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాముఖ్యతను తిరిగి కనుగొంటున్నాము. ఆధునిక శాస్త్రం ప్రాచీన సంప్రదాయాల జ్ఞానాన్ని సంగ్రహిస్తుంది. మన శరీరాలు ఒక సర్కేడియన్ రిథంపై పనిచేస్తాయి. ఈ రిథం 24 గంటల చక్రం. ఇది నిద్ర, హార్మోన్ ఉత్పత్తి మరియు ఇతర శారీరక విధులను నియంత్రిస్తుంది. మెదడులో ఉన్న పినియల్ గ్రంథి ఈ రిథంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెల్టోనిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నిద్రకు సహాయపడుతుంది. సూర్యుడు ఉదయించేప్పుడు మెల్టోనిన్ ఉత్పత్తి తగ్గుతుంది మరియు మన శరీరాలు సహజంగా మేల్కొనడం ప్రారంభిస్తాయి. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం వల్ల మనం ఈ సహచర్యంకు అనుగుణంగా ఉంటాము. బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం వల్ల వివిధ ప్రయోజనాలు ఉన్నాయి. మానసికంగా ఇది అసాధారణ స్పష్టత మరియు ఏకాగ్రత కలిగిన సమయం. మనస్సు ప్రశాంతంగా మరియు రోజువారీ చికాకుల నుండి విముక్తి పొందుతుంది. ఇది ధ్యానం, ఆలోచన మరియు ప్రణాళికకు అనువైన సమయం. శారీరకంగా మన శరీరాలు నిద్ర తర్వాత చాలా ఉత్సాహంగా ఉంటాయి. ఇది వ్యాయామం మరియు యోగాకు బ్రహ్మ ముహూర్తాన్ని అనువైనదిగా చేస్తుంది. మన శరీరాలు విశ్రాంతిగా మరియు చురుగ్గా ఉన్నప్పుడు ఈ కార్యకలాపాలు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. ఆధ్యాత్మికంగా బ్రహ్మ ముహూర్తం అనేది మన అంతర్గత స్వభావంతో కలవడానికి ఒక సమయం. ప్రపంచం యొక్క నిశ్శబ్దం మనకు లోతైన అవగాహన స్థాయికి చేరుకోవడానికి అనుమతిస్తుంది. ఇది ఎక్కువ ప్రశాంతత మరియు జీవితావకాశాన్ని పెంచుతుంది. బ్రహ్మ ముహూర్తాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవడం సాధ్యమే. మీ నిద్రవేళను క్రమంగా సర్దుబాటు చేయడం ద్వారా ప్రారంభించండి. ముందుగా పడుకోండి మరియు బ్రహ్మ ముహూర్తానికి అలారం పెట్టుకోండి. మేల్కొంటున్న తర్వాత ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించాలనే కోరికను అంచుకోండి. బదులుగా ప్రకృతిలో సమయం గడపండి, ధ్యానం చేయండి లేదా యోగా చేయండి. కొన్ని నిమిషాల నిశ్శబ్ద ఆలోచన కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, స్థిరత్వం చాలా ముఖ్యం. మీరు మీ జీవితాన్ని ప్రకృతి యొక్క లయలతో ఎంత ఎక్కువగా సమలేనం చేసుకుంటే మీరు బ్రహ్మ ముహూర్తం యొక్క లోతైన ప్రయోజనాలను అనుభవిస్తారు. ఇది అంతర్గత ప్రశాంత, స్పష్టత మరియు జీవంతో